ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి బైబిల్ స్టడీలో భాగంగా ఈరోజు మరొక గ్రంథాన్ని ధ్యానించుటకు దేవుడు చూపిస్తున్న తన అత్యధికమైన కృపను బట్టి మొదట దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ, వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయం చేత మనము ఈ నూతన గ్రంథంలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరము మీ యొక్క జీవము గల మాటలు వినుటకు ఈ రీతిగా చేరి ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి విశ్వాస యాత్రలో ఏ రీతిగా సాగిపోవాలనో మాకు నేర్పించమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. నా తండ్రి, ఇర్మియా గ్రంథపు ధ్యానంలో భాగంగా అనేక విషయాలు మీరు మాకు బయలుపరిచి ఉపదేశించి ఉన్నారు. ఆ తర్వాత నిర్గమకాండంలో ఉన్న ఎన్నో విషయాలు నేర్పించారు. ఈ 40 రోజుల తర్వాత ఈరోజు విలాపవాక్యములను ఈ గ్రంథంలోనికి ప్రవేశించుండగా మనుష్య జ్ఞానంతో కాకుండా మీ యొక్క నడిపింపు సహాయం చేత ఈ గ్రంథంలోనికి మేము ప్రవేశించి ధ్యానించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మాతో మాట్లాడమని మీ పాదముల చెంత వేడుకొంచున్నాం. వివరించిన నాకు మీ యొక్క సహాయం నడిపింపును దయచేయండి తండ్రి. వినిచిన మీ బిడ్డలకును గ్రహింపు శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు విలాపవాక్యములు, లామెంటేషన్స్ అను ఈ గ్రంథమును మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ రీతిగా ప్రారంభించుకోవడానికి దేవుడు నడిపించినందుకై మొదట దేవునికి మరొకసారి ఆయనకి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేస్తూ విలాపవాక్యములను ప్రారంభించుకోవడానికి దాని వెనుకలో ఉన్న బలమైన కారణం, ఎవరైతే రెగ్యులర్గా ఈ వాక్యాలన్నీ క్రమం తప్పకుండా వింటూ వస్తున్నారో వారికి తెలుసు. మొన్నటి వరకు మరొక మందిరంలో మనము నిర్గమకాండము ధ్యానంలో భాగంగా 40 రోజుల పాటు ఎన్నో విషయాలు ధ్యానించడం జరిగింది. నిర్గమకాండమును ప్రారంభించుకునే ముందు మీకు గుర్తుంటే ఇర్మియా గ్రంథాన్ని మనము ధ్యానించి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలలో ఇర్మియా గ్రంథము ఈ 66 పుస్తకాల క్రమం, క్రానలాజికల్ ఆర్డర్లో, అంటే ఆది కాండము, నిర్గమకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ఇలా వరుస క్రమంలో చూసుకుంటూ వస్తే ఐ మీన్ టు సే సీక్వెన్షియల్ ఆర్డర్ 66 పుస్తకాల సముదాయం ఒకదాని తర్వాత ఎలా ఏర్పాటు చేయబడ్డాయో ఇర్మియా గ్రంథం యొక్క వరుస 24వ పుస్తకంగా కనబడుతోంది. ఇర్మియా గ్రంథం అయిపోయిన తర్వాత కనబడేదే 25వ గ్రంథంగా, పుస్తకంగా. 25వ గ్రంథం అనడం కంటే 25వ పుస్తకం. దిస్ నథింగ్ రాంగ్ కాలింగ్ గ్రంథం ఆల్సో. విలాపవాక్యములు 25వ క్రమంలో వస్తుంది మనకు, పుస్తక అమరిక క్రమంలో. ఎందుకు విలాపవాక్యాలు మనం ప్రారంభించుకుంటున్నాం? దీనికి గల కారణం, ఇంచుమించు ఒక 40 రోజుల క్రితం మనము ఇర్మియా గ్రంథాన్ని ధ్యానించాం.
చాలామంది ఈ విషయాలు విన్నారు, అన్ని ఎపిసోడ్స్ విన్నారు. ఇంచుమించు 105 ఎపిసోడ్స్గా మనము ఇర్మియా గ్రంథాన్ని విని ఉన్నాం. అవన్నీ ద బైబిల్ మెసేజెస్ ఛానల్లో ఉన్నాయి, మీరు చూసే ఉండవచ్చు. ప్రియులారా, ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి మనం నెమరు వేసుకుంటే విలాపవాక్యంలో ఎందుకు ప్రవేశిస్తున్నామో అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ప్రమాదంలో ఉన్న యూదా దేశం అని, 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు విగ్రహాలతో నిండిన యూదా దేశం అని, 11 నుండి 15వ అధ్యాయం వరకు యూదా దేశపు తిరుగుబాటు, 16వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు కుమ్మరివాని చేతిలోని యూదా దేశం, 21వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు రాజరికపు లోటు, 26 నుంచి 29 వరకు సత్యాన్ని తిరస్కరిస్తున్న యూదా దేశం, 30 నుంచి 33వ అధ్యాయం వరకు విమోచన కొరకై నిరీక్షణ మరియు దేవుని యొక్క తీర్పు, 34, 35, 36 అధ్యాయాలు యూదా దేశము కూల్చబడక మునుపు, 37, 38, 39 యూదా దేశము కూల్చబడుచుండగా, 40 నుంచి 44వ అధ్యాయం వరకు యూదా దేశము కూల్చబడిన తర్వాత, 45వ అధ్యాయము భక్తుడైన బారూకును గూర్చిన దేవుని యొక్క ప్రణాళిక, 46 నుంచి 51వ అధ్యాయం వరకు అన్యజనులపై దేవుని యొక్క తీర్పు. ఇక చివరిగా మిగిలిన అధ్యాయమే ఇర్మియా గ్రంథంలో 52వ అధ్యాయం. అది కూల్చబడిన లేదా పతనమైన యూదా దేశం అని 52వ అధ్యాయంలో మనం చూసాం. అయితే మనం ధ్యానించవలసినటువంటిది విలాప వాక్యములు. అయితే ఇర్మియా గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇందులోకి ఎందుకు వస్తున్నాము అని ఆలోచిస్తే, విలాప వాక్యములలో వ్రాయబడిన పదజాలం, అందులో ఉపయోగించినటువంటి భాషా విధానం, లేకపోతే ఉపయోగించిన పదాల సంపుటిక, ఇవన్నీ ఇర్మియా గారు విలాపవాక్యములను రాసి ఉన్నారని నిర్ధారించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 52లో 12వ వచనం నుండి చూద్దాం. 12వ వచనం. 5వ నెల 10వ దినమున, అనగా బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఏలుబడి యందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదానను రాజదేహ సంరక్షకుల అధిపతి యెరూషలేమునకు వచ్చెను. యెరూషలేం అనేది ఒక పట్టణం, యూదా దేశానికి రాజధానిగా, క్యాపిటల్ సిటీగా రాజ్య పరిపాలన యెరూషలేము నుండి జరిగింది. ఈ నెబూజరదాను అనే వ్యక్తి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేములోని గొప్పవారిని, ఇండ్లనన్నిటినీ కాల్చివేశాను. యెరూషలేములోని గొప్పవారి ఇండ్లనన్నిటినీ కాల్చివేశాను. ఆ పట్టణం అంతా ఏమైపోతుంది చూడండి. యెరూషలేం పట్టణం గొప్ప మందిరానికి స్థావరంగా ఉండేది. అందులో రాజులు పరిపాలించిన ప్రాంతం అది జెరూసలేం. గొప్ప గొప్ప వారు నివసించిన నివాసాలన్నిటినీ ఈ నెబూజరదాను కాల్చి పట్టణాన్ని నాశనం చేసేస్తాడు. ఎవరైనా మొన్నటి వరకు నిర్గమాకాండం ఫాలో అవుతుంటే, అది మనం ఈస్టర్ కంటే ముందున్నటువంటి 40 రోజుల విషయంలో ధ్యానంగా నిర్గమాకాండాన్ని ధ్యానించుకుంటూ వచ్చాం. ఒక్కసారి మనము ఈ 40 రోజుల కంటే వెనక్కి వెళ్ళిపోతే, దాదాపుగా ప్రతి మంగళవారం మనము ఇర్మియా గ్రంథాన్ని ధ్యానించుకుంటూ వచ్చాం. ఏం జరుగుతుంది ఇర్మియా గ్రంథంలో? దేవుడిచ్చినటువంటి ఆ దేశం
ఇంకా చెప్పాలి అని అంటే నిర్గమాకాండం మనం విన్నప్పుడు అందులో ప్రత్యక్ష గుడారం గురించి విన్నాం. ప్రయాణాలలో ఉన్నప్పుడు దేవుని మందిరముగా ఉన్నటువంటి గుడారం అది. వీరు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఆ గుడారమే దావీదు గారి విజ్ఞాపన ప్రార్థన మేరకు దేవుడు దావీదు గారి కుమారుడైన సొలొమోను గారి చేత ఆ మందిరం కట్టడానికి అనుమతిస్తాడు. ఆ మందిరం యెరూషలేములో కట్టబడుతుంది. అంటే ప్రత్యక్ష గుడారముగా కనబడిన నిర్గమకాండంలో సొలొమోను గారి పరిపాలన ప్రారంభమై అక్కడి నుండి మందిరముగా యెరూషలేం మందిరం కనబడుతుంది. ఆ మందిరం పరిస్థితి ఏమైందో చూద్దాం. ఇక్కడ ఇర్మియా గ్రంథం 52:13 నుండి చూస్తున్నాం. అతడు యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేములోని గొప్పవారి ఇండ్లనన్నిటినీ కాల్చివేసెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా నుండిన కల్దీయుల సేనా సంబంధులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ పడగొట్టిరి. పట్టణాన్ని పడగొట్టేశారు. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ప్రజలలో కడు బీదలైన కొందరిని పట్టణములో శేషించిన కొదువ ప్రజలను బబులోను రాజు పక్షము చేరిన వారిని గట్టి పని వారిలో శేషించిన వారిని చెరగొనిపోయాడు. ఉన్న శేషించిన ప్రజలు కూడా తీసుకెళ్ళిపోతున్నాడు. 16వ వచనం. అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ద్రాక్షవనములను చక్కపరచుటకును సేద్యము చేయుటకును కడుబీదలను కొందరిని ఉండనిచ్చెను. ఇప్పుడు చూడండి, ఆ పట్టణంలో ఉన్నటువంటి మందిరము, అక్కడున్న ప్రజల పరిస్థితి. 17వ వచనంలో, మరియు యెహోవా మందిరములో నుండిన ఇత్తడి స్తంభములను, మందిరములో నుండిన మట్లను, ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనున కొనిపోయేరి. అదిగాక వారు బిందెలను, కుండలను, కత్తెలను, గిన్నెలను, గరిటెలను, యాజకులు సేవ చేయి ఇత్తడి ఉపకరణములు అన్నిటినీ కొనిపోయిరి. మరియు పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, పాత్రలను, బంగారు వాటిని బంగారునకును, వెండి వాటిని వెండికిని చేర్చుకుని రాజదేహ సంరక్షకుల అధిపతి కొనిపోయాను. రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన 2 స్తంభములను, సముద్రమును, మట్ల క్రింద నుండిన 12 ఇత్తడి వృషభములను కొనిపోయాను. వీటికన్నిటికున్న ఇత్తడి ఎత్తువేయుటకు అసాధ్యం. వాటిలో ఒక్కొక్క స్తంభం 18 మూరల ఎత్తుగలది. 12 మూరల నూలు దాని చుట్టూ తిరుగును. దాని దళసరి 4 రేళ్ళు, అది గుల్లది. దాని మీద ఇత్తడి పైపీట ఉండదు. అలా యెరూషలేం మందిరంలో ఉన్నటువంటి ప్రతి దానిని వీళ్ళు నాశనం చేసి తీసుకెళ్ళిపోయారు. 24వ వచనం చూద్దాం. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన షెరాయాను, 2వ యాజకుడైన జెఫన్యాను, 3 ద్వారపాలకులను పట్టుకొనెను. అతడు పట్టణంలో నుండి యోధుల మీద నియమింపబడిన ఒక ఉద్యోగస్తుని, పట్టణంలో దొరికిన రాజసన్నిధిలో నిలుచు 7 మనుషులను, దేశ సైన్యాధిపతి వాని యొక్క లేఖరిని, పట్టణము మధ్యను దొరికిన 60 మంది దేశ ప్రజలను పట్టుకొని పోయాను. మనుషులందరినీ పట్టుకొని పోతున్నాడు. అక్కడ మనం ఏం ప్రయత్నిస్తున్నామంటే విలాపవాక్యములలో ఉన్న విషయాలు అర్థం చేసుకోవాలంటే ముందుగా విలాపవాక్యముల కంటే ముందు ఏం జరిగిందో ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మనకు అవసరం. 27వ వచనంలో, బబులోను రాజు హమాతు దేశమందలి రిబ్లాల వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశంలో నుండి చెరగొని పోయాడు. నెబుకద్రెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరంలో 3023 యూదులను చెరగొనిపోయాను. నెబుకద్రెజరు ఏలుబడి యందు 18వ సంవత్సరమున అతను యెరూషలేము నుండి 832 చెరగొనిపోయాను. నెబుకద్రెజరు ఏలుబడి యందు 23వ సంవత్సరంలో రాజదేహ సంరక్షకుల అధిపతి నెబూజరదాను యూదులలో 745 మనుషులను చెరగొనిపోయాను. ఆ మనుషుల వెరసి 4600. అలా తీసుకొని పోవడమే కాదు, ఇంకా ఏం చేశాడో చూడండి.
దినవృత్తాంతములు 2వ గ్రంథం 36, దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరంలోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించాను. అతడు యవనుల ఎందైనను, యువతుల ఎందైనను, ముసలి వారి ఎందైనను, నెరసిన వెంట్రుకల వారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించాడు. ఇంకేం చేశారు? 19వ వచనంలో, అదిగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఇలా ఎప్పుడూ ప్రజలతో నిండుకుపోయినటువంటి ఈ యెరూషలేము పట్టణం ఇలా పతనమైపోయి ఖాళీ అయిపోయేసరికి చూడలేక తన జనులు అనుభవించినటువంటి ఈ దోష శిక్షను యిర్మీయా గారు చూడలేక విలాపము అనంటే ఏడుపు, బహు దుఃఖముతో వచ్చే ఏడుపే విలాపం. ఎవరైనా చనిపోతే, ఎవరైనా తమ వారిని కోల్పోతే వచ్చే దుఃఖం ఉంటుంది చూసారా, ఆ దుఃఖమే విలాపం. లామెంటేషన్స్, లామెంట్ హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో ఇవన్నీ రాయబడినప్పుడు, తర్జుమా చేయబడినప్పుడు టీయర్స్, కన్నీళ్ళు అనే అర్థం ఇచ్చే పదంతో విలాప వాక్యములను ప్రారంభించడం జరిగింది. విలాప వాక్యముల పుస్తకాన్ని. ప్రియులారా, విలాప వాక్యముల పుస్తకం అందులోని ప్రవేశించే ముందు చాలామంది, లేదా పొరపాటున చాలామంది అని అనడం కంటే పొరపాటున ఒక కారణాన్ని బట్టి ఈ కాలంలో విలాప వాక్యముల పుస్తకం రాయబడి ఉండవచ్చు అని అనుకునే అవకాశం ఉంది. ఆ కాలం ఏంటో చూద్దాం ఒకసారి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయం. విలాప వాక్యములు అనే పుస్తకం ఏ కాలంలో రాయబడి ఉండవచ్చు అని భావించే అవకాశం ఉందంటే, ఒక వచనాన్ని చూసి ఈ కాలంలో రాయబడి ఉండవచ్చు అని అనుకుంటారు. కానీ జాగ్రత్తగా గమనించండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. 25, దినవృత్తాంతములు 2వ గ్రంథం 35-25. యిర్మీయాయు యోషియాను గురించి ప్రలాప వాక్యము చేసిన అని ఒక మంచి రాజు, భక్తిపరుడైన రాజు యోషియా గారు చనిపోయినప్పుడు యిర్మీయా గారు ప్రలాప వాక్యము చేశారని రాయబడింది అక్కడ. భక్తిపరుడైన రాజు చనిపోయినప్పుడు యిర్మీయా గారు ప్రలాప వాక్యము చేసెను. గాయకులందరూ తమ ప్రలాప వాక్యములను అతని గురించి పలికిరి. నేటి వరకు యోషియాను గురించి ఇశ్రాయేలీయులలో అలాగు చేయడం వాడు కాయను. ప్రలాప వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి అని ఈ వచనాన్ని బట్టి యోషియా అనే రాజు, యోషియా గారు మంచి రాజు, ఆయన చనిపోయినప్పుడు ఈ విలాప వాక్యములు అనే పుస్తకాన్ని వ్రాసి ఉంటారు అనే పొరపాటు పడే అవకాశం ఉంది. కానీ యోషియా గారు చనిపోయినప్పుడు వ్రాయబడిన పుస్తకం అయితే కాదు విలాప వాక్యములు. ప్రియులారా, కారణం ఏంటంటే మొదటి వచనం చూద్దాం. విలాప వాక్యములు 1వ అధ్యాయం 1వ వచనం. విలాప వాక్యములు 1వ అధ్యాయం 1వ వచనంలో, జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలు వంటిదాయను, అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయెను. ఎలా అయిపోయిందంటే పరిస్థితి,
జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమైన అనే మొదటి వచనంలోని మొదటి మాటను చూసారా? ఎప్పుడూ జనాలతో ప్రజలతో నిండి ఉన్న యెరూషలేం పట్టణం ఏకాకి అయిపోయి చివరికి మరో రాజ్యం చేతిలోకి వెళ్ళిపోయి పన్ను కట్టాల్సిన పరిస్థితికి వెళ్ళిపోయింది అనే మాట గురించి ఇర్మియా గారు మాట్లాడుతున్నారు అనంటే, యోషియా గారి కాలానికి ఇంకా యెరూషలేం పట్టణం ఖాళీ అవ్వలేదు, అది ఇంకా ప్రజలతో ఉంది. యోషియా గారు భక్తిపరుడైన రాజు. యోషియా గారు చనిపోయినప్పుడు వాళ్ళు ఏడ్చారు చూసారా, ప్రలాపించారు చూసారా? దినవృత్తాంతంలో 2వ గ్రంథము 35వ అధ్యాయం 25వ వచనంలో. కాబట్టి అప్పుడు ప్రలాపించి ప్రలాపవాక్యం చేసిన అని రాయబడింది కనుక యోషియా గారు మరణించినప్పుడే ఈ పుస్తకం రాసేశారు అని తొందరపడి మనము అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా మొదటి వచనంలోనే, విలాపవాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనే జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకైపోయింది. ఇలా జనభరితమైన పట్టణము జనం లేకుండా ఏకాకిగా మారిపోయి అలా అయిపోయింది ఈ పట్టణం. కారణం ఏంటి? ఇందాక మనం ఇర్మియా గ్రంథం ముగింపులో చూసాంగా, బబులోనీయులు వచ్చారు. వృద్ధుల ఎందును, యువతుల ఎందును, యవనస్తుల ఎందును కనికరం ఏమీ లేకుండా మొత్తం అందరినీ హతమార్చుకుంటూ యెరూషలేంలో ఉన్న రాజనగరాలను తగులబెట్టి, గొప్పవారి ఇళ్లను తగులబెట్టి, మందిరమును కూల్చేసి అందులో వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతుంటే, అందులో ఉన్న ప్రజలను కూడా దాసులుగా తీసుకెళ్ళిపోతుంటే, బబులోను రాజ్యంలోనికి అనగా బబులోను దేశంలోనికి ఇవన్నీ చూస్తూ ఉన్నారు ఇర్మియా గారు. యోబు గారి విషయంలో తన కుటుంబానికి తన జీవితంలో జరిగిన విషయాన్ని ఆయన బూడిదలో కూర్చొని చివరికి ఆయన చర్మం మీద వచ్చినటువంటి పుండ్లను బట్టి పెంకు తీసుకొని ఆ విధంగా దుఃఖంతో నిండుకొని ఉంటే, తన విషయంలోనూ తన కుటుంబం విషయంలోనూ చోటు చేసుకున్న సందర్భాన్ని బట్టి వ్యక్తిగతానికి సంబంధించిన దుఃఖం అయితే, ఇక్కడ ఇర్మియా గ్రంథం విషయంలో మనకు ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నోసార్లు వారికి ఇంచుమించు 41 సంవత్సరాల 6 నెలల వరకు ఇర్మియా గారు ప్రకటించిన వారు అవిధేయతను చూపించేసరికి పట్టణము పూర్తిగా కూల్చబడుతుంది, దేశమే కూల్చబడుతుంది. తన ఎదురునే ఇంత ప్రకటించినా కూడా వీరు అవిధేయులైపోయి వినకుండా పట్టణం దేశం ఖాళీ అయిపోతుంటే చూడలేక తన ప్రజలకు కలిగిన దుస్థితిని బట్టి విలపించుచు ఏడ్చుచు వ్రాస్తున్నటువంటి గ్రంథమే ఈ విలాప వాక్యములు. ప్రియులారా, ఎలాగైతే ఇర్మియా గారు యెరూషలేమును బట్టి ఏడుస్తూ దుఃఖ సంద్రంలో నిండిపోయి ఉన్నాడో, ఒకసారి మత్తయి సువార్తలోకి వస్తే యేసు ప్రభు శిలువ మరణానికి ముందు ఇదే యెరూషలేమును గురించి ఆయన ఏమంటున్నాడు చూడండి. ఇదే యెరూషలేం పట్టణం గురించి యేసు ప్రభు శిలువ మరణానికి ముందు ఇర్మియా గారు ఎలాగైతే యెరూషలేము పట్టబడక మునుపు, యెరూషలేము కూల్చబడక మునుపు ఆ యూదా దేశస్థులను, యెరూషలేం ప్రజలను సువార్త చెప్పి వారిని ఎలాగైతే హెచ్చరించి ఈ పట్టణము కూల్చబడకూడదని ఇర్మియా గారు ఏ రీతిగా అయితే ప్రకటించారో, అది కూల్చబడే సమయానికి, కూల్చబడిన తర్వాత ఇర్మియా గారి హృదయం ఎంత కన్నీటి పర్యంతమై ఉందో ఒకసారి మత్తయి సువార్త 23కి వస్తే యేసు ప్రభువు కూడా అదే యెరూషలేము గురించి శిలువ మరణానికి ముందు ఏ రీతిగా ఆయన దుఃఖ సందర్భంలో పట్టణాన్ని బట్టి ఆయన హృదయం దుఃఖంలో ఉందో ఒకసారి మనం గమనిద్దాం. ఒకసారి 23వ అధ్యాయము మత్తయి సువార్త 37-38 వచనాలు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో
అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకునవలనని ఉంటిని కానీ మీరు వెళ్ళకపోతిరి. యెరూషలేము పట్టబడకూడదని, శత్రువుల చేతిలోకి వెళ్ళిపోకూడదని ఒకనాడు ఇర్మియా గారు ఎలాగైతే సువార్తను ప్రకటించే అది తీర్పును తప్పించుకోలేని పరిస్థితి వచ్చేసరికి దుఃఖ సందనంలో నిండుకొని విలపించుచున్నాడు, ప్రలాపించుచున్నాడు. శిలువ మరణానికి ముందు భవిష్యత్తులో రాబోయే కాలంలో యెరూషలేము పరిస్థితి అని ఒకప్పుడు ప్రవక్తలను పంపాను. ఓ యెరూషలేమా, నీ వద్దకు వారి విషయంలో నువ్వు ఇలానే ప్రవర్తించావు, నీ పితరులు అలానే ప్రవర్తించారు, ఇప్పుడు నేనున్న కాలంలో కూడా నువ్వు అలానే ప్రవర్తిస్తున్నావు. ఆనాటి కాలంలో యెరూషలేముకి ఏమి జరిగిందో మళ్ళీ మీకు అదే రాబోతుంది అని ప్రవచనం చెప్పాడు మన ప్రభువైన దేవుడైన రక్షకుడైన యేసు ప్రభు. చూడండి, మత్తయి సువార్త 23, 37, 38 వచనాలు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనను, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరు వెళ్ళకపోతే, మీరు ఒప్పుకోలేదు. అందుకు మీరు ఒప్పుకోలేదు కనుక ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. విడవబడింది. ఆనాడు బబులోనీయులు వచ్చి యెరూషలేము పట్టణాన్ని కూల్చేశారు. ఈ విషయాన్ని విలాపవాక్యముల పుస్తకంలో ఇర్మియా గారు 1వ అధ్యాయం 1వ వచనం, జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకైపోయింది. ఏం జరిగింది పట్టణానికి? రాబోయే ప్రతి తరం గుర్తుంచుకోవాలి విషయాలు. భూమి నిలుచున్నంత కాలం ఈ విలాపవాక్యములను గుర్తుంచుకోవాలి అని ఇశ్రాయేలీయులకు సందేశం పంపించినటువంటి గొప్ప సమాచారమే, సువార్తనే ఈ విలాపవాక్యముల పుస్తకం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ 66 పుస్తకాలలో విలాపవాక్యములకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కనబడుతూ ఉంటుంది. అదేంటంటే ఇందులో 5 అధ్యాయాలు. ఈ 5 అధ్యాయాలు, మొదటి అధ్యాయం 22 వచనాలు, 2వ అధ్యాయం 22 వచనాలు, 3వ అధ్యాయం 66 వచనాలు, 4వ అధ్యాయం 22 వచనాలు, 5వ అధ్యాయం 22 వచనాలు, 22, 22, 66, 22 and 22. విలాపవాక్యముల గ్రంథం, ఈ పుస్తకం, ఈ అన్ని అధ్యాయాలు, మొదటి అధ్యాయం 22 వచనాలు, 2వ అధ్యాయం 22 వచనాలు, 3వ అధ్యాయము 22 + 22 + 22 66 వచనాలు, 4వ అధ్యాయం అది మళ్ళీ 22 వచనాలు, 5వ అధ్యాయం మళ్ళీ 22 వచనాలు. ఏమిటి 22 వచనాలు? అందులో ఉన్న విషయం ఏమిటి అని ఆలోచిస్తే, మనకి ఇంగ్లీష్ ఏ నుండి జెడ్ వరకు 26 అక్షరాలు, హెబ్రీ భాషలో 22 అక్షరాలు. 119 కీర్తన చూద్దాం. 119 కీర్తన, ఇందులో మనకు 119 కీర్తనలు 176 వచనాలు కనబడతాయి. 176 వర్సెస్ కనబడతాయి. సామ్ నంబర్ 119, 119 కీర్తన. అయితే ఈ 176 వచనాలను 22 గ్రూపులుగా డివైడ్ చేశారు. మొదటి గ్రూప్, మొదటి వచనానికి పైన అలెఫ్ అనేది చూడండి. అలానే 2వ గ్రూప్ 9వ వచనానికి పైన బేత్ అని కనబడుతుంది, రెండవ గ్రూప్. 3వ గ్రూప్
17వ వచనానికి పైన గీమెల్. 4వ గ్రూప్ 25వ వచనానికి పైన చిన్ని అక్షరాలతో దాలెత్. ఎన్ని గ్రూప్స్ అయ్యాయి? 4 అయిపోయాయి. ఇప్పుడు 5. 33వ వచనానికి పైన హే అనేటువంటిది. ఆ తర్వాత 41వ వచనానికి పైన వావ్. ఇది 6వ గ్రూప్. 7వ గ్రూప్ 49కి పైన జాయిన్. 8 57వ వచనానికి పైన హేత్. ఎన్ని చెప్పుకున్నాం? 8. ఇప్పుడు 9 65వ వచనానికి పైన తేత్. 10వ గ్రూప్ 73వ వచనానికి పైన యోధ్. 11 81వ వచనానికి పైన కఫ్. 89వ వచనానికి పైన లామెద్. ఇదన్నో గ్రూపు? 12. 13వ గ్రూప్ 97వ వచనానికి పైన మేమ్. 14 105వ వచనానికి పైన నూన్. 15 113వ వచనానికి పైన సామే. ఎన్ని గ్రూప్స్ అవి? మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం. మొదటి వచనానికి పైన ఆలెఫ్. 9వ వచనానికి పైన బేత్ 2. 17వ వచనానికి పైన గీమెల్ 3. 25వ వచనానికి పైన దాలెత్ 4. 33వ వచనానికి పైన 5 హే. 41వ వచనానికి పైన వావ్ 6. 49వ వచనానికి పైన జాయిన్ 7. 57వ వచనానికి పైన హేత్ 8. 65వ వచనానికి పైన తేత్ 9. 73వ వచనానికి పైన యోధ్ 10. 81వ వచనానికి పైన కఫ్ 11. 89వ వచనానికి పైన లామెత్ 12. 97వ వచనానికి పైన మేమ్ 13. 105వ వచనానికి పైన నూన్ 14. 113వ వచనానికి పైన సామె. ఎన్నవది ఇది? 15. 121. 15 అయిపోయిన తర్వాత 121వ వచనానికి పైన ఆయన్. 16. 129కి పైన పే. 17 17. 137 సాదే. 137వ వచనానికి పైన సాదే. ఎన్నో గ్రూప్ అది? 18. 145 వచనానికి పైన కోఫ్. 19. 153వ వచనానికి పైన ఉన్నటువంటి రేష్. 20. 161వ వచనానికి పైన షీన్. 21. 169వ వచనానికి పైన తావ్. 22. 161వ వచనానికి పైన షీన్ 21 అయితే 169వ వచనానికి పైన తావ్. ఇలా 22 అక్షరాలు. ఆ అక్షరాలకు సంబంధించి 119వ కీర్తన ఒక గ్రూపుగా డివైడ్ చేయబడి ఎలాగైతే ఉందో, విలాప వాక్యముల పుస్తకంలో 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం. ఈ అమరిక
ఒక పద్యభాగ రూపంలో పోయట్రికల్గా వ్రాయబడినటువంటి గ్రంథం అది విలాప వాక్యములు. మొదట అధ్యాయం 22 హెబ్రీ భాషలో ఉన్న 22 అక్షరాలు, రెండవ అధ్యాయం 22 అక్షరాలతో, మూడవ అధ్యాయంలో 66 వచనాలు కనబడతాయి. 22 + 22 + 22. నాలుగవ అధ్యాయం మళ్ళీ 22, ఐదవ అధ్యాయం 22. మొదటి 4 అధ్యాయాలు పద్యాల రూపంలో పోయట్రికల్గా రాయబడితే, ఐదవ అధ్యాయం మాత్రం వచనాల కౌంట్ సరిపోయే విధంగా ఆ అధ్యాయాన్ని రాయడం జరిగింది. ప్రియులారా, ఈ 22 అక్షరాలు, ఈ 22 వచనాలు, వీటికి ఏంటి సంబంధం? సాధారణంగా మనం కూడా చూడండి, చిన్నప్పుడు ఎప్పుడూ నేర్చుకొని ఉంటాం. తెలుగు అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు, హిందీ అక్షరాలు. మనం వృద్ధాప్యం వచ్చి చనిపోయేంత వరకు మనకు గుర్తుంటాయి, బ్రెయిన్ బాగా పనిచేస్తుంటాయి. ABCDEFGHIJKL అని మొదటి నుంచి చివరి వరకు, చివరి నుండి వెనక్కి కూడా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉంటారు. ZYXWVUTSRQPONMLKJHFEDCBA అని. ఓకేనా? సో అలా ఈ అక్షరాలు ఎలాగైతే మనకు ఎప్పటికీ గుర్తుంటాయో, ప్రియులారా, మనకు ఎలాగైతే తెలుగు అక్షరాలు కూడా గుర్తుంటాయో, హెబ్రీలకు హెబ్రీ అక్షరాలు. మీరు అక్షరం అక్షరం చదివే ప్రతిసారి ఈ దేశానికి ఏం జరిగిందో దేవుని మాట వినకపోతే అది మీకు శాశ్వతంగా గుర్తుండాలని ఈ 22 అక్షరాలతో 22 వచనాలను చక్కగా అమర్చి వీటిని పొందుపరిచి, తెలుగులో కాబట్టి మాకు తెలుగు భాషలో ఉంది, కానీ ఆ కాలంలో హెబ్రీ భాష కదా, ఆ భాషకు సంబంధించిన అక్షరాల సంఖ్యను బట్టి హెబ్రీ భాషలో ఇవన్నీ ఇర్మియా గారు ఈ విభజన చేసి చక్కగా అమర్చడం జరిగింది. అంటే ఏ రీతిగా గుర్తుంచుకోవాలి వీళ్ళు? ఒక అక్షరం గుర్తుందనంటే ఆ అక్షరానికి సంబంధించి ఏ వచనము ఈ దేశానికి ఏం జరిగిందో గుర్తుంచుకోవాలని ఎంత చక్కగా రాసి పెట్టాడు. దేవుడు చేసిన విషయాలను మనిషి ఎప్పటికీ మర్చిపోకూడదు అన్నట్లుగా మీరు అక్షరాలు నేర్చుకోండి, ఆ అక్షరాలతో పాటు ఈ విషయం మర్చిపోకండి. ఇప్పటికీ జూలై 9 ప్రతి ఏటా విలాపవాక్యముల పుస్తకాన్ని ఆ దేశంలో వారి సమాజ మందిరాలలో, వారికి ఉన్నటువంటి ఆరాధనా స్థలాల్లో ఇప్పటికి చదువుకుంటుంటారు. కారణం ఏంటంటే నెబుకద్నెజరు ఆ రోజే ఈ యెరూషలేము పట్టణాన్ని, యూదా దేశాన్ని నాశనం చేశాడు. ఆనాటి సమయాన్ని నేటి క్యాలెండర్లోకి డివైడ్ చేసుకుంటూ వస్తే అది జూలై 9 వరకు వస్తుంది. ప్రియులారా, అయితే ఇంకా ఏముంది ఈ పుస్తకంలో? 22 అక్షరాలు, 22 వచనాలు, ఇవన్నీ చెప్పారు కదా. ఇందులో ఉన్న విలువైన విషయం ఏంటి? ఇందులో మమ్మల్ని ఎలా తీసుకెళ్తారు? ఎలా ప్రయాణం చేయించి తీసుకెళ్తారు? ఎలా మమ్మల్ని ముందుకు నడిపిస్తారు అని మీరు ఎదురు చూస్తూ ఉండవచ్చు. కాబట్టి ఈ వినాలేనంటే వచ్చే ఎపిసోడ్ వరకు మనం ఎదురు చూద్దాం. దేవుడి ఏర్పాటు చొప్పున పొందుపరిచిన ప్రతి మాట మన జీవితాలకు ఎంతో ఉపయోగకరమైన విలాపవాక్యముకు సంబంధించి, యెరూషలేముకు సంబంధించి, యేసు ప్రభు శిలువ మరణానికి ముందు యెరూషలేం విషయంలో అక్కడ మత్తయి సువార్త 23లో కూడా మిమ్మల్ని చేర్చుకోవాలని ఎన్నో సార్లు ప్రయత్నించా, మిమ్మల్ని పిలిచా, రమ్మని పిలిచినా మీరు రావట్లేదు. ప్రియులారా, అలా మత్తయి సువార్తలోను ఇటు పాత నిబంధనలను కనబడుతున్న యెరూషలేం పట్టణం గురించి మాట్లాడుతూ మీరు దీన్ని పోగొట్టుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడున్న మనకు యేసు ప్రభు ఇస్తున్న సందేశం, పరలోకం అనేది ఒక నూతనమైన యెరూషలేం పట్టణం. వీళ్ళు ఎలాగైతే యెరూషలేం పట్టణాన్ని పోగొట్టుకున్నారో, మనం కూడా ప్రభువు చెప్పిన మాటను వినక అవిధేయతను చూపిస్తే
సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. ఈ మాటల గురించి, ఆయన మరణ సమాధి పునరుత్థానముల గురించి వివరించినప్పుడు సిలువ మీద యేసు ప్రభువు వేలాడుచుంటే ఒక దొంగకేమో ఆయన రక్షకుడుగా కనపడ్డాడు, ఒక నేరస్తునికి. మరొక వ్యక్తి ఏమో హేళన చేస్తున్నాడు, మరొక నేరస్తుడు. ఈరోజు ఈ మాటలన్నీ కూడా మనకు కూడా ఏ రీతిగా కనబడుతున్నాయో, వినపడుతున్నాయో గమనించాలి. మనం ఏ జాబితాలో ఉందాం? సువార్త మన వద్దకు వస్తున్నా విని పెడచెవిన పెట్టి, ఈ వాగ్దాన దేశము అందులో ఉన్న ఈ పట్టణాన్ని వీళ్ళు కోల్పోయారు పెడచెవిన పెట్టి. ఈరోజు మనం నూతనమైన యెరూషలేము కొరకు ఎదురు చూస్తున్నాం. దాన్ని మనం కోల్పోతే మళ్ళీ ఇంకెప్పటికి కూడా తిరిగి పొందుకోలేం. అందులోనికి ప్రవేశించాలంటే మనం ప్రయాణం చేయవలసినటువంటిది ఒకే ఒక మార్గం. అదే మన ప్రభు అయిన యేసయ్య మార్గం. నేనే మార్గం అని చెప్పిన ప్రభు బాటలో మనం ప్రయాణం చేద్దాం. నూతన యెరూషలేమును పొందుకుందాం. అంతవరకు సెలవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఎన్నో విషయాలు ఈరోజు మరొకసారి మాకు వివరించారు నా తండ్రి. మేము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నవి కనుక మాకు మీరే తోడయుండి నడిపించి బయలుపరచమని ప్రార్థిస్తూ, ఈ పరిచర్యలో అనేక మందికి ఈ సువార్త వినిపించాలని ముందుకు వచ్చి పనిచేసినటువంటి మీ బిడ్డలు ఇక్కడ కూర్చొని ఈ ఆన్లైన్ సెటప్ అంతా చేసి ఉండగా మీ బిడ్డలకు కావాల్సిన దీవెన ఆశీర్వాదమును దయచేయండి తండ్రి. వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నా ఎందరైతే వీక్షించి వింటున్నారో, వినబోచున్నారో వారికి మీ యొక్క దీవెనల ఆశీర్వాదములు దయచేయమని, మీ రక్షణలో వారిని, వారి కుటుంబాలను కాపాడమని ప్రార్థిస్తూ, మీ చిత్తమైతే తిరిగి వచ్చే వారం మేము ఈ విధంగా కలుసుకొని మీ సన్నిధిలో మీ వాక్యం నేర్చుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ, తిరిగి వెళ్ళవలసి ఉండగా గమ్యస్థానాలకు క్షేమంగా నడిపించమని వేడుకొంచు. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు ప్రేమ, కృపా, సహవాసములు చేరి ఉన్న మనందరితోనూ, చెదరి ఉన్న సమస్త పరిశుద్ధులతోనూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.